త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసిన ఒక మన సముద్రకని గారు రాసిన మూల కథా రచనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సరికొత్త స్క్రీన్ ప్లే అందించడం, ముఖ్యంగా మీ అందరినీ అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక హీరోని అభిమానులకి ఎలా నచ్చితే అంటే ఎలా చేస్తే బాగుంటుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన డెవలప్ చేసిన స్క్రీన్ ప్లే చాలా బాగా చేశారు. ఇది ఆలోచిస్తున్నప్పుడు నాకు సముద్రకని గారిలో కూడా బాగా నచ్చింది. ఆయనకి నేను ఎంత అభిమాని అయిపోయానంటే సముద్రకని గారికి అంటే ఎందుకంటే మన చాలామందికి మనందరికీ కూడా తెలుగు భాష మీద మనకి చదవడం రాదు, చాలామందికి సరిగ్గా పలకటం రాదు. అది ఇంగ్లీష్ మాట్లాడుతాం అందరం. నేను కూడా సరిదిద్దుకుంటూ ఉంటాను ఇప్పటికీ. అంటే అటు పూర్తిగా తెలుగు రాదు మనకి, అటు అందరికీ కాదు, అట్లీస్ట్ నాలాంటివాడికి అటు పూర్తిగా తెలుగు రాక అటు పూర్తిగా ఇంగ్లీష్ రాక బ్రిటిష్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినా కానీ ఏ భాష మాట్లాడాలో ఇంకా తెలియక ఒక వాక్యం సంపూర్ణంగా ఒక 10 వాక్యాలు పరిపూర్ణమైన తెలుగులో మాట్లాడలేం. మధ్యలో 4-5 ఇంగ్లీష్ పదాలు ఇవన్నీ మాట్లాడి నాకే విసుగొస్తాయి. అలాంటి నన్ను నేను సరిదిద్దుకుంటా ఉంటాను. మన మాతృభాష చాలా బలంగా ఉండాలని. అలాంటిది సముద్రకని కానీ మనం ఎందుకు ఒక బలంగా ఆయనకి మనకి అభివందనం చేయాలంటే మన భాష కాదు, ఆయన తమిళనాడు నుంచి వచ్చిన డైరెక్టర్. మన భాష కాదు, మన తెలుగు కాదు, మన యాస కాదు. మొదటి రోజు స్క్రిప్ట్ రీడింగ్కి నేను వెళ్తా ఉంటే ఆయన చదువుతూ ఉన్నారు. ఏదో ఒక స్క్రిప్ట్ ఉంటే నేను అనుకున్నా అందరిలాగా ఆయన తమిళ్లో రాసుకున్నారు, ఇంగ్లీష్లో రాసుకున్నారు. చూస్తే తెలుగు స్క్రిప్ట్ చదువుతూ ఉన్నారు. ఆయన తెలుగు స్క్రిప్ట్ నాకు అనిపించింది, నేను కలగంటున్నానా నిజంగానా అంటే, సార్ మీకు తెలుగు వచ్చాను అడిగా. అంటే లేదు సార్, లాస్ట్ 6 months నుంచి 1 year నుంచి నేర్చుకుంటున్నానండి, మీతో సినిమా చేస్తామని చెప్పి చదవటం నేర్చుకున్నాను. నాకు నిజంగా ఆయనకి ఈరోజు మాటిస్తున్నా, మీరు మా తెలుగు నేర్చుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు తమిళ్ మాట్లాడగలను. తమిళ్ నేర్చుకొని ఒకరోజు మన తమిళనాడులో నేను స్పీచ్ ఇస్తాను అనుకుంటా. తిరుక్కురల్ అంటే తమిళ్ నేర్చుకుని తిరుక్కురల్ చెప్పాలని నాకు చాలా ఇష్టం. అందుకని సముద్రకని గారికి మీరు మా తెలుగు భాష నేర్చుకుని మా కనువిప్పు కలిగించారు. మీరే ఇంత ప్రేమించి మీరు మా భాషను నేర్చుకుంటే ఇంకా మేము ఎంత మా మాతృభాషను మేము ఎంత గౌరవించాలి, ఎంత నేర్చుకోవాలో మాకు చెంపపెట్లా అనిపించింది. నాకు మీరు నేర్పించిన ఈ పాఠం నాకే కాదు, తెలుగు రాని ప్రతి ఒక్కరికి తెలుగు మాతృభాష అయ్యుండి తెలుగు నేర్చుకొని ప్రతి ఒక్కరికి మాలాంటి వాళ్ళందరికీ కూడా మీరు నేర్చుకొని మరి మాకు చూపించడం మా అందరికీ కనువిప్పు. ఇది ఎందుకంటే మన భాషలో ఒక గొప్ప దర్శకులు ఎందుకు అవుతారు, ఒక గొప్ప కథకులు ఎలా అవుతారు, ఒక గొప్ప స్క్రీన్ ప్లే రైటర్స్ ఎలా అవుతారు, వారి భాషల్లో వారి మాతృభాషలో ఉన్నంత బలం, సాహిత్యం, దాని తాలూకు అంతర్లీనంగా వాళ్ళ ప్రదేశాల తాలూకు మీద పట్టు అది సాహిత్యంలోనే దొరుకుతుంది. అలాంటి తెలుగు సాహిత్యం తాలూకు విలువ మనం తెలుసుకుంటే చాలా గొప్ప సినిమాలు దిగాం, చాలా గొప్ప సినిమాలు దిగాం. అంటే ఆయన తమిళనాడులో అక్కడ ఉన్న లిటరేచర్, సాహిత్యం అవి నేర్చుకోవడం వల్ల ఆయనకు వచ్చిన బలం ఒక కొత్త కథను చెప్పగలిగారు. నాకు నిజంగా మనస్ఫూర్తిగా నేను మీకు సముద్రకని గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందు దీనికి. అలాగే ఇందాక వారు చెప్పినట్టుగా ఇది నేను కనీసం ఒక 50 నుంచి 70 రోజులు చేయాల్సినంత సినిమా. అలాంటిది నేను చెప్పాను, నాకు మనసు ఎలా ఉంటుందంటే ఒకసారి ఈ పొలిటికల్ మైండ్ సెట్కి వెళ్ళిపోయాక సినిమాలు ఇష్టం, సినిమా అంటే ప్రేమ, సినిమా అంటే, కానీ సమాజం నాకు బాధ్యత. నాకు సినిమా అంటే చాలా ప్రేమ. మేబీ నేను గొప్పగా మన ఏమంటుందని జూనియర్ ఎన్టీఆర్ గారిలో నేను గొప్పగా డ్యాన్సులు చేయలేకపోవచ్చు.
రామ్ చరణ్ లాగా చాలా గొప్పగా డాన్సులు చేయలేకపోవచ్చు, వాళ్ళలాగా చేయలేకపోవచ్చు. ప్రభాస్ గారిలాగా బలమైన ఒక కొన్ని సంవత్సరాలు కష్టపడి దగ్గుబాటి రాణా గారిలాగా చేయలేకపోవచ్చు. అంటే నాకేమో అంటే నేను ఇంతమంది ఈ రోజున మన వైష్ణవ్ తేజ్ కానీ, మా సాయి ధరమ్ తేజ్ కానీ, వరుణ్ తేజ్ వీళ్ళందరూ ఉంటే నేను ఒకటే చెప్తాను, ఈ సినిమా పరిశ్రమ ఏ ఒక్కరికి చెందింది, మా కుటుంబానికి కూడా చెందింది, అందరిది. చాలాసార్లు పదే పదే చెప్తా ఉంటాను నేను, ఈ పరిశ్రమ అనేది ఎవరైనా సరే మీలో నుంచి, చూసే వాళ్ళలో నుంచి, కోట్లాది మందిలో ఎవరైనా సరే మీరు బలంగా అనుకుంటే మీరు సాధించగలరు. ఇది ఒక్కరికి సంబంధించిన పరిశ్రమ కాదు, ఇది మీరు నమ్మాలి. అది రాజకీయం కానీ, సినిమా కానీ, ఏదైనా సరే ఒక్కరికి చెందింది కాదు.